మీలో గాని, మీకు తెలిసిన వాళ్ళలో గాని యూరిన్‌లో బ్లడ్ పోవడం ఏమైనా గమనించారా? యూరిన్‌లో బ్లడ్ పోవడం అనేది నార్మల్ కాదు. అబ్నార్మల్. అది ఏ వయసు వారిలో అన్నా జరగొచ్చు. చిన్న పిల్లల నుంచి మధ్య వయస్సు అండ్ పెద్దవాళ్ళలో గూడా యూరిన్‌లో బ్లడ్ పోయే అవకాశం ఉంది. యూరిన్‌లో బ్లడ్ పోవడానికి గల కారణాలేంటంటే మొదటిది యూరినరీ ట్రాక్ట్‌లో ఇన్ఫెక్షన్స్. అంటే నిరుడు సంచిలో సిస్టైటిస్ కానీ, యురెథ్రైటిస్ కానీ, కిడ్నీలో గాని ఇన్ఫెక్షన్ ఉంటే యూరిన్‌లో బ్లడ్ పోవచ్చు. రెండవది స్టోన్స్. యూరినరీ ట్రాక్ట్ రీజియన్‌లో అంటే కిడ్నీలో గాని, బ్లాడర్‌లో గాని స్టోన్స్ ఉన్నా కూడా యూరిన్ ద్వారా మనకి బ్లడ్ పోయే అవకాశం ఉంటుంది. మూడోది క్యాన్సర్. యూరినరీ ట్రాక్ట్‌లో కిడ్నీలో గాని, బ్లాడర్‌లో గాని ఎక్కడైనా క్యాన్సర్ ఉంటే బ్లడ్ పోయే అవకాశం ఉంది. ఇవి 3 కాకుండా పెద్దవాళ్ళలో హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, నరాల ప్రాబ్లమ్ కానీ బ్లడ్ థిన్నర్స్ వాడుతూ ఉంటారు. వాళ్ళలో కూడా యూరిన్‌లో బ్లడ్ పోయే అవకాశం ఉంది. సో, ఎప్పుడైనా మీ యూరిన్‌లో బ్లడ్ పోతూ ఉంటే గాబరా పడకుండా మీ నియర్‌లో ఉన్న యూరాలజిస్ట్‌ని కలిసి ట్రీట్మెంట్ తీసుకోండి.